ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీనే అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారని దుయ్యబట్టారు. హరీష్ రావు ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు. ఉత్తమ్ కుమార్ చరిత్ర చాలా ఉంది. గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాన్ని చూసి జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ అది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పూర్వం పొడుకు ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లు ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలు ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 నెలలు పోగొట్టిండు, నీళ్లు పోగొట్టిండు. సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు.